ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ ప్రభువు నామములో శుభం కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఈ పత్రికను రాసిన గ్రంథకర్త దేవుని మనస్సును గూర్చి చెప్తా ఉన్నాడు. దేవుడై ఉండి దేవుడుగానే ఉండిపోవాలని అనుకోలేదు. మనుషుల కోసం వారి యొక్క రక్షణ అనగా పాపము నుండి విడుదల కొరకు తన్ను తాను తన యొక్క దైవత్వమును, తన యొక్క ఘనత, మహిమ, ప్రభావములను, తన యొక్క తేజస్సును విడిచిపెట్టాలనుకున్నాడు. తన యొక్క మహిమంతటిని విడిచి ఒక సామాన్యమైన మనుషుడిగా, మట్టితో చేయబడిన మనుషుడిగా పుట్టి దాసుడుగా జీవించి మనుషుడుగా ఉండి తన్ను తాను తగ్గించుకుని, అంటే మరణం విషయంలో మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అనగా విధేయత చూపించాడు, లోబడ్డాడు. ఈయన దేవుడు తన్ను తాను విధేయుడై తగ్గించుకోవడం వల్ల ఆయన, అనగా ప్రభువు వారి నామము అన్ని నామముల కంటే, అందరికంటే గొప్పవాడిగా ఎంచబడ్డాడు, హెచ్చింపబడ్డాడు. ప్రతి నాలుక ఆయనను స్తుతించులాగను, ప్రతి మోకాలు ఆయన పేరట వంగి ప్రార్థించేలాగా ఆయన హెచ్చింపబడ్డారు. అందుకని మనము కూడా ఎల్లప్పుడూ తగ్గింపుని కలిగి ఉండాలని, అంటే విధేయులమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకని? విధేయత అనగా తగ్గింపు ఘనతనిస్తుంది. విధేయులైన వారు అనగా తగ్గింపు కలిగిన వారిని దేవుడు హెచ్చిస్తాడని లేఖనం చెప్తుంది. విధేయత అనగా తగ్గింపు కలిగిన వారి మీద ఆయన కన్నులు చూస్తూ ఉంటాయని. తగ్గింపు అనగా విధేయత నిన్ను దేవునికి ఇష్టలుగా చేస్తుందని లేఖనం చెప్తుంది. తగ్గింపు అనగా విధేయత దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించగలుగుతుంది. యేసు ప్రభువారి తల్లిగారైన మరియా ఆయన యొక్క గొప్పతనము ఎలాంటిదో, ఆయన ఎలాంటివాడో ఆమెకు తెలుసు. కాబట్టి పనివారితో చెప్పింది, ఆయన మీతో చెప్పున్నది చేయండి. అందుకనే లేఖనంలో ఇలా ఉంది,
ఆయనను ఎరుగుటయే నిత్య జీవం. తగ్గింపు, విధేయతతో ఆయన ఆశీర్వాదాలు పొందుదువుగాక. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరిని, వీరి కుటుంబాల్ని, వీరు కలిగిన అంతటిని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించి, మీరు చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువుల్లో మీ దీవెనివ్వండి. వాక్యం విన్న మీ పిల్లలు విధేయత, తగ్గింపును కలిగి మీ ఆశీర్వాదాలు పొందుకునే బాధ్యత ఇమ్మని, వివాహాలు కాని వారికి వివాహాలు జరగటానికి, వివాహాలైన వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భఫలము పొందుకున్న వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన పిల్లలకి ఆరోగ్యం ఇమ్మని, రుణాల చేత, శత్రువుల చేత, సమస్యల చేత ఉండబడిన అనారోగ్యం చేత బాధపడుతున్న వారందరికీ వాటన్నిటి నుంచి విడుదల ఇమ్మని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.